అందరికీ నమస్తే. నేను మీ సింగర్ శంకర్ బాబు కందుకూరి. రెడీ రోలింగ్ యాక్షన్. నవ్వండి నవ్వండి, నవ్వుతూనే ఉండండి. కట్టేటప్పుడు ఏమో స్పీడ్ చూడు. వాళ్ళు వస్తున్నారు. అమ్మ ఆగండి 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 ఆగండి. లీడ్ తీసుకో, దగ్గరికి వెళ్ళు యాక్షన్. కొంచెం రాఖీ పూర్ణిమ పండుగను పురస్కరించుకొని ఒక మంచి పాటతో మీ ముందుకు రాబోతున్నాం. గతంలో నా పాటల్ని ఎలాగైతే ఆదరించారో ఇప్పుడు కూడా మన శంకర్ బాబు సాంగ్స్ ఛానల్ని ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ సింగర్ శంకర్ బాబు కందుకూరి. థ్యాంక్ యూ. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న నుంచి ఒకటే ఫోన్లు చేసుకుంటూ రమ్మాడు. ఎవరని అనుకుంటున్నారా? ఇగో గీడ కూర్చున్నాడు కదా, ఈయననే. అసలు ఎందుకు పిలిచినావన్నా నన్ను నాకు అర్థం కావట్లేదు. పొద్దున్న నేను నిద్ర లేచి ఆడావిడికి వచ్చేసిన. చాలా రోజులు అయింది కదా, ఒకసారి చూడబుద్ధి అయిందన్న. నిజాలు మాట్లాడుకుందాం చెప్పన్నా. నిజం అంటే సీజన్ వచ్చింది కదా రాకెట్ల పండుగ. సో పొద్దున అంటే ఇక కొంచెం కాన్సెప్ట్ పాటలు ఎందుకో కొంచెం మనకు సైడ్ గాలి ఇటు దిక్కు వీస్తున్నాడు అనిపించింది. సడన్ గా పొద్దున్నే ఒక సాంగ్ వచ్చింది. సో మొత్తం రాసిన వినిపించిన తర్వాత హీరో అంతా కావాలన్నప్పుడు ఇక మరి ప్రొడ్యూసర్ అంతా స్టోరీ అంతా చెప్పేసిన. దీనికి ఎవరైతే ఇట్లా బాగుంటారు అంటే ఇట్లా ఇట్లా అయితే సరిపోతుందని చెప్పేసి మొత్తం క్యాస్టింగ్ అంతా చెప్పగానే అప్పుడు గుర్తుకొచ్చినావు అన్న. సో చెప్పగానే నువ్వు అదృష్టవశాత్తు నువ్వు ఒప్పుకోవడం, ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం, హీరోయిన్ ఒప్పుకోవడం, అందరూ ఒప్పుకోవడం. మీ పేరు? హాయ్ అండి, నా పేరు శ్వేత శివమణి. ఓకే. హాయ్ అండి, నా పేరు శ్వేత శివమణి. ఓకే. ఏమన్నా సాంగ్స్ చేసిరా ఇంత ముందు? చేసినాను. ఓకే. సాంగ్స్ చేసిందంట, నేను ఫస్ట్ టైం చూసిన. మీరు చేశారా? నేను చేశాను సాంగ్స్. సో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నా, చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. అండ్ వెళ్తున్నాం, షూట్కి వెళ్తున్నాం. షూట్ ఎక్కడన్నా? షూట్ హుస్నాబాద్ దగ్గర పెద్ద సముద్రాల్లో. సో అక్కడ చాలా సెంటిమెంట్, లక్కీగా బాగా కలిసి వచ్చిన ఊరు అది. అక్కడ మన సారంగధర కోమల అఫీషియల్లో ప్రతి ఒక్క సాంగ్ ను కూడా బంపర్ హిట్ చేశారు. రమణీయ సినిమాలలో ప్లస్ కలిగినోరింటికి నన్ను ఇచ్చినావా, నిన్ననే రీసెంట్ గా రిలీజ్ అయిన మదనా సుందరుల పాటను కూడా దిగ్విజయంగా ఆదరిస్తున్నారు. సో అదే పాటలో ఇవాళ కూడా ఒక రాఖీ సాంగ్ తీస్తున్నాం. సో అదనమాట రాఖీ సాంగ్. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా, చాలా ఎక్సైటింగ్ ఉంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. డిఓపి శివ వెల్పుల, డైరెక్షన్ నాగం పరశురామ్, మన శంకర్ బాబు అన్న ఛానల్. ఈ ఛానల్ పేరు శంకర్ బాబు యూట్యూబ్ ఛానల్ అంతే. సో వెళ్ళిన తర్వాత చెప్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. యా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పరశురామ్ నాగం. అల్లల్లా నేరల్లా సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఇది పూర్తి సాంగ్ శంకర్ బాబు అఫీషియల్లో విడుదలైంది. చాలా బాగుంటుంది, చూడండి, ప్లీజ్ షేర్ చేయండి. మీరు రాకెట్ ఇంటికి వెళ్ళావు, బాబు మనం ప్యాక్ ఆడతారు. ప్యాక్ ఆడే టైంలో ఈ బామ్మరిది 3 సార్లు ఇంకోసారి కూడా గెలుస్తాడు. బాబు ఈసారి ఆట నాదే అయింది అంటారు. బామ్మరిది నేను ఆట అయితే నేనేమంటే అవలాగా నువ్వు అంటావు. సింపుల్ డైలాగ్ కొట్టగానే కథం ఫైర్ అవుతుంది. అదేంటి బాబు అంటే ఏం అని చెప్పేసి గొడవ పడుకుంటూ అనవసరం గొడవ పెట్టుకుని ఆడికి వెళ్ళిపోతాడు. రాకెట్ గంట ఏంటని చెప్పేసి భార్యను గుంజుకుని వెళ్ళిపోతావు అన్న. కట్ చేస్తే ఈ మ్యాచ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ రాకెట్లో ఉన్నాడు. ఇంటి గలమలో కూర్చుంటా ఉంటుంది. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వాళ్ళు చుట్టలు పోతూ ఉంటారు. చూడగానే అరే మా అన్నలు కలుస్తారు కదా అని చెప్పేసి వీళ్ళకి ఈ ఊరి జనం ఉంటుంది. ఈమె వచ్చి పాట పాడుతుంది. జనాల అమ్మల మా అన్నలు కనబడతారు, కొంచెం రమ్మని చెప్పి రాకెట్లో నేను ఇక్కడ వేధిస్తున్నానని చెప్పేసి అమ్మలకు, మీ అన్నలకు, వదినలకు, చిన్నబాబులకు వాళ్ళందరూ రమ్మని వీళ్ళ ద్వారా కబురు పంపుతావు అన్నట్టు. కానీ ఈ క్రమంలో ఈయన అన్న నువ్వు ప్యాక్ ఆడుకుంటా వీళ్ళందరినీ చీడి చేస్తూ ఉంటారు. లాస్ట్కి ఆ చీడి తెలుసు పాట పెట్టాను. ఎక్కడెక్కడ చెడు కానీ లోపల టక్కన పెట్టుకోవద్దు. స్టార్ట్ అయ్యేదాకానే ఉంటుంది. రోల్ యాక్షన్. మీరు మాట్లాడుకోరు.
లోపల అన్న ఇగో ఈసారి ఎవరు ఆడేస్తారన్న నా ఆట అని చెప్పి మీరు ఆట వేయగానే ఆయన ఇది ఇస్తారు అన్న అన్న మళ్ళీ మంచి ఒక్క నిమిషం అంటే ఉండని ఇప్పుడు అని ఇట్లా పట్టుకో ఇట్లా కళ్ళు పక్కన కళ్ళు ఇగో ఇట్లా ఉండగా ఇగో ఇట్లా నన్నే చూడు ఇగో ఇది కన్నింగ్ కావాలన్నా అన్న వీరిద్దరు ఒకటి అతని మొత్తం అది మొత్తం సంఘానికి పైకి ప్యాక్ మీద వాడాలి లేకపోతే రోల్ కదన్నా అంతే కనబడు రోల్ యాక్షన్ అటు చూసి సింపుల్ గా కూల్ గా ఇవే ప్యాక్ అనుకో ఇట్లా చూసుకో ఇట్లా చూసి ప్యాక్ చేసినావా మ్యాచ్ అనేది కాబట్టి కూల్ గా ప్యాక్ చేసిన మ్యాచ్ అనేది కొంచెం వీళ్ళు కూడా రిక్వెస్ట్ చేయగా అలా వదిలే పరిపాట చేసేతో వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి చిట్టి లోపల పండి మీరు నవ్వుకుంటారా అండి మంచిగా మాట్లాడుకుంటా నవ్వుకుంటారా అండి ఓకే అట్లా రాళ్ళు రాని మీరు రాని స్మైల్ స్మైల్ రెడీ నవ్వుతురండి చేసి మీదికి రెడీ మీదికి వెళ్ళి రెడీ రెడీయా వేసి పైకి వేసి సైడ్ కొంచెం పైకి కొంచెం కొంచెం ఫ్రీగా ఉండు హెడ్ కొంచెం భారతదేశం నా మాతృభూమి అన్న ఆ గిల్లు ఎవరో నన్ను అడుగుతారు అన్న ఏమైంది అన్న ఫస్ట్ అన్న కొంచెం అట్లా అట్లా రెడీ రెడీ రోల్ యాక్షన్ నవ్వండి నవ్వండి నవ్వుతూనే ఉండండి కట్టేటప్పుడు ఏమో స్పీడ్ తినేట్టు అన్నయ్య కట్టమడుగు అన్న కాల్ము అన్నకి ఇక్కడ నుంచి
మంచిగా మీరు ఉండు అన్నది ముఖ్యం కాదు, నవ్వుతూనే ఉంటేనే చాలా ముఖ్యం. ఏదో ముఖాలంటే వాడు పెడుతున్నారు మరి మబ్బు రెడీ రోలే అన్న. మంచిగా హ్యాండ్స్ మంచిగా చూసుకో. ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సింగర్ శంకర్ బాబు కందుకూరి. రాఖీ పూర్ణిమ పండుగను పురస్కరించుకొని ఒక మంచి పాటతో మీ ముందుకు రాబోతున్నాం. గతంలో నా పాటల్ని ఎలాగైతే ఆదరించారో ఇప్పుడు కూడా మన శంకర్ బాబు సాంగ్స్ ఛానల్ని ఆదరించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ సింగర్ శంకర్ బాబు కందుకూరి. సో డే అంతా చూశారు కదా, పాట షూటింగ్ చేసుకోవాలి, ప్రొడక్షన్ అండ్ కెమెరా, యాక్టర్స్, లొకేషన్స్ అంతటి హడావిడి ఉంటుంది. సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ షూట్లు ఉంటాయి కాబట్టి అదే రోజు నైట్ ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నాం. మన అన్నబోయిన సీనన్న సమక్షంలో హుస్నాబాద్లో ఆ షూటింగ్ కూడా హుస్నాబాద్ దగ్గరలో ఉన్న పెద్ద సముద్రాల్లో షూట్ జరిగింది. సో డే అంతా అదొక టాస్క్ అయితే మళ్ళీ దాన్ని ఆ ట్రాక్ మీద ఆడియో ట్రాక్ మీద కూర్చోబెట్టడం, ఎడిటింగ్ చేయడం కూడా పెద్ద టాస్క్ ఉంటుంది. ఒక్కోసారి 1 day 2 days కూడా పడుతుంది ఎడిటింగ్, దాన్ని కలరింగ్ వేయడం అంతా జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఇగో మన శంకర్ బాబు అన్న అండ్ అటు అన్నబోయిన సీన్ అన్న, ఇటు నేను ఇంకా డే అంతా కూర్చొని కసరత్తులు చేసుకొని పాటని చాలా బాగా తెర మీదకి తీసుకొచ్చాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శంకర్ బాబు సాంగ్స్లో త్వరలో రాబోతుంది, అంటే త్వరలో అంటే అతి త్వరలో రాబోతుంది. మీ వంతుగా సపోర్ట్ చేస్తూ షేర్ చేస్తూ నలుగురికి ఈ పాటను చేరవేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఇదండి సాంగ్ షూటింగ్ అండ్ ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే నేను జగిత్యాలకు వెళ్తున్నా. జగిత్యాల దగ్గర కూడా ఒక సాంగ్ రాఖీ పౌర్ణమి సాంగే ఉండే. మొత్తం ఈ సంవత్సరం ఒక 5 రాఖీ సాంగ్ జరిగింది. ఇదండి కంప్లీట్గా. ఇంకా తమ్నెల్ కోసం ఫోటోలు తీసుకుంటాం. లాస్ట్కి ఏ ఫోటో బాగుంటుందో మళ్ళీ అవి తమ్నెల్లో వస్తుంటాయి. ఇంకా రైట్ అంతే. సో ఇక్కడ షూటింగ్ అనేది పెద్ద సముద్రంలో జరిగింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పరశురామ్ నాగం వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.